మీరు ప్రతిసారి చెప్తున్నారు, మీరు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని పదే చెప్తున్నారు. అంటే కేటీఆర్ నాయకత్వాన్ని మీరు అంగీకరించడం లేదని చెప్పగానే చెప్తున్నారుగా. అట్లా కదబ్బా, నేనేమంటున్నా కేటీఆర్ గారు కూడా లీడర్ కేసీఆర్ గారే కదా, హరీష్ అన్న కూడా లీడర్ కేసీఆర్. ఎవరు కాదనలే కదా అది. నేను కాదనట్లే కదా, నేను తప్పేమని అన్నానా చెప్పండి. నేనేమంటున్నా కేసీఆర్ ఇస్ మై ఓన్లీ లీడర్. మీరు హైదరాబాద్ లో బీఆర్ఎస్ తరఫున ఒక కార్యకర్తల సమావేశం పెడితే మీరు జాగృతి తరఫున ఒక సమావేశం పెట్టారు, ఒక శిక్షణ కార్యక్రమం పెట్టారు. వరంగల్లో కేటీఆర్ టూర్ చేస్తే ఇంకొక వరంగల్లో మీరు టూర్ చేశారు. ఇదన్నీ పార్టీలు మీరు ఇద్దరు అనుకొని చేస్తున్నారా, పార్టీలో అనుకొని చేస్తున్నారా? ఇవన్నీ తప్పుడు సంకేతాలు వెళ్ళవా కార్యకర్తల్లో? ఓకే బ్రదర్, నేను హైదరాబాద్లో పెట్టినటువంటి మీటింగ్ నెల రోజుల ముందు అనౌన్స్ చేసిన మీటింగ్ అది. నేను ఎవరికి పోటీగా ఎప్పుడు పెట్టలేదు. నెల రోజుల మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు మీడియాలో నెల రోజుల ముందు చేసుకున్నా మీ పార్టీ కార్యక్రమం వచ్చినప్పుడు మీరన్నా విత్డ్రా చేసుకోవాలి, లేదా వాళ్ళైనా చేసుకోవాలి కదా. నాకు ఐడియా కూడా లేదు బ్రదర్ మీరు చెప్పేది. నేనేమంటున్నా, నేను ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసినట్టు ఆ షెడ్యూల్ ప్రకారం పోతూనే ఉంటాం. మేము మీటింగ్ పెట్టుకున్నాం, చేసినాం. పార్టీ ఏం మీటింగ్ పెట్టిందో కూడా నాకు తెలియదు. అట్లెక్కడన్నా క్లాష్ అయితే యాక్సిడెంటల్గా అయ్యిండొచ్చు, అది పెద్ద విషయం కాదు. దాన్ని సీరియస్ తీసుకునే అవసరం ఏం లేదు. మీరు సీరియస్గా తీసుకోవడం లేదు, కార్యకర్తలు సీరియస్గా తీసుకుంటారు. జగదీశ్వర్ రెడ్డి లాంటి నేతలు చెప్తున్నారు, మీ విషయం వచ్చేసరికి తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. మీరు చేసే ఉద్యమంకి సంబంధించిన, మీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆమెను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మీకు ఇంతకుముందు ఏ జిల్లాకు పోయినా మీరు బయటకు వస్తే బీఆర్ఎస్ కండవాలు కనిపించేది, బీఆర్ఎస్ నాయకులు కనిపించేవారు, బీఆర్ఎస్ కార్యకర్తలు కనిపించేవారు, ఏ జిల్లా నేతలు. మీరు ఈ లెటర్ తర్వాత, మీరు వ్యాఖ్యల తర్వాత, ప్రెస్ మీట్ తర్వాత అందరూ దూరం అయిపోయారు. జిల్లాలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు రావడం లేదు, మీకు సంబంధించిన నేతలు రావడం. నా బాధ అంటే ఏంటంటే మీరు ఒంటరి అయిపోయారనే బాధ. మీరు ఒంటరి అయిపోయారు కదా, ఎందుకు ఇట్లా అయిపోయారని. నేనేం ఒంటరి కాలే, ఏం లేదు, అంత సీన్ లేదు. ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తా. నేనేమంటున్నా అంటే ఏ ఇష్యూలో కానీ ఎక్కడ కానీ విత్ ఇన్ పార్టీ ఆర్ అవుట్ సైడ్ పార్టీ నేను బలంగా నేను నమ్మినటువంటి అంశానికి కట్టుబడి ఉండకపోతే నేను లీడర్ అయ్యేటటువంటి బేసిక్ అర్హతని లేదు నాకు. పార్టీలో ఏం జరిగినా కూడా ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. మొన్న జరిగింది మాత్రం డెఫినెట్గా నా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. నేనేమంటున్నా, నేను పర్సనల్గా మా నాయకుడికి రాసినటువంటి కమ్యూనికేషన్ లీక్ అవుతుంది అంటే డెఫినెట్గా అది నాకు ఇన్సల్ట్. దాన్ని అడ్రస్ చేయమని నేను పార్టీని అడిగి, ఆ పార్టీ ఎప్పుడు అడ్రస్ చేస్తే ఈ లోపల ఇట్లా చాలామంది మాట్లాడుతుంటారు, మీరు చెప్పిన పేర్లు ఇంకో 2-3 వాళ్ళు మాట్లాడుతుంటారు. దట్స్ ఓకే, డజంట్ మ్యాటర్, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు లేరు. నేను అనేది ఏంటంటే పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఈ విషయంలో డిసైడ్ అవుతారో దాని తర్వాత మిగతా కార్యక్రమాలను జరుగుతాయి. అంతేగాని ఆ లోపల నేను ఏది చేసినా మా కార్యకర్తలకు తెలుసు, నిజమైనటువంటి బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. నేను ఎప్పుడు కేసీఆర్ గారికి నష్టం చేయను, పార్టీకి నష్టం చేయను. అది నా చరిత్రలో లేదు, ఫ్యూచర్లో కూడా లేదు.